నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 21, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము వీరి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు కూడా కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురు మేషంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని ప్లస్ రాహువు ఇద్దరూ కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ చంద్ర కుజి యుతి కర్కాటకంలో ఉన్నందువల్ల ఎమోషన్స్ పెరగడంతో పాటు కొన్ని రాశులకు త్వరపాటు అంటే ఫాస్ట్గా ఉండడము, తొందరపాటుతనము అంటారు, అది ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. అయితే బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల మాటల మీద పేపర్ వర్క్లు, అది ఏదైనా సరే, డాక్యుమెంట్ కావచ్చు, మీరు ఇచ్చే స్పీచ్లు కావచ్చు, లేదంటే బిజినెస్ మీటింగ్స్ కావచ్చు, బిజినెస్లో సెమినార్స్ కావచ్చు, ఇట్లాగా ఏదైతే రైటింగ్ పాయింట్లోనూ తర్వాత మాట్లాడే విధానంలోనూ కొన్ని ఇబ్బందులు ప్రభావాలు చూపిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ యొక్క ప్రభావాలు మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోందంటే కనుక ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కానీ ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. పనుల్లో మీరు చెప్పింది అమలు అవుతుంది, కానీ కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతుంది. కుటుంబంలో చిన్న ఉద్రిక్త వాతావరణము ఏర్పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఫైనాన్స్ విషయంలో ప్రయోజనాలు ఉంటాయి, తద్వారా కొంత నష్టాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే స్నేహితుల ద్వారా ఒక శుభవార్త వింటారు, ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే కనుక కుటుంబంలో కొంత నిదానము అనేది పాటించే ప్రయత్నం చేయండి. పరిహారంగా గణపతి స్తోత్ర పారాయణతో పాటు ఆంజనేయ స్వామి స్తోత్రం కూడా జోడించి చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రోజు మంగళవారం. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి పనుల్లో స్పష్టత ఉంటుంది, కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కుటుంబంలో సాన్నిహిత్యం పెరిగే అవకాశం కనబడుతోంది. డబ్బు విషయంలో ఈ రోజు చక్కని సుదినము, అంటే మీరు పెట్టుబడులు పెట్టడానికి కానీ సేవింగ్స్ చేసుకోవడానికి కానీ చాలా చక్కగా ఉండబోతోంది, ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే వాహనం కొనుగోలు కానీ లేదా గృహం కొనుగోలు కానీ చేయవలసిన పరిస్థితి కనబడుతోంది అట్లాగా. అయితే దానికి సంబంధించిన ప్లానింగ్లు ఈ రోజు వేసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం సాధారణంగానే ఉండబోతోంది. సూచనలు ఏంటంటే కనుక కొత్త ప్రయత్నాలు కానీ కొత్త ప్రారంభాలు కానీ చేయడానికి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. పరిహారంగా దుర్గా అమ్మవారికి పాలను కానీ, పాయసాన్ని కానీ, పులిహారను కానీ, ఈ మూడిటిలో మీ స్తోమతకు తగినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసుకోండి. అయితే అదృష్ట శాతం 83 గాను, కలిసి వచ్చే రంగు పచ్చరంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్ర కుజ ప్రభావంతో కుటుంబ విషయంలో కొంత అధికమైన భావోద్వేగాలు, కోపాలు, మాటలు రావడము జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే స్నేహితులతో ఒక ముఖ్యమైన చర్చను జరపవలసిన పరిస్థితి ఏర్పడేందుకు సూచన కనిపిస్తోంది. ప్రేమ సంబంధాలలో చాలా చక్కగా ఉండబోతోంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన సమయము. అయితే మాట ముచ్చట్లకు ఇంట్లో మాట్లాడుకోవడానికే కానీ వారితో మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయం కాదు. ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాలి. సూచనలు ఏంటంటే కనుక మాటల్ని కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడినట్టయితే అన్నిటా జయంగా ఉంటుంది. అయితే పరిహారంగా మీరు చంద్ర గాయత్రిని కానీ, చంద్ర మంత్రాన్ని కానీ తరచూ జపిస్తూ ఉంటే ఈరోజు మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు కుజుడు ఇద్దరూ మీ రాశిలోనే ఉండడం మూలంగా ఈ రోజు మీరు అత్యంత ప్రతిభగాను, అత్యంత శక్తివంతంగాను ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పనులు వేగవంతంగా పూర్తి చేసుకుంటారు. డబ్బు విషయంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆగిపోయిన ధనం కూడా తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే కుటుంబంలో మంచి వాతావరణం గోచరిస్తోంది. దీంతో పాటు ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సూచన ఏంటంటే కనుక చిన్న విషయాల్ని ఎక్కడ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే పెద్దవిగా చూడకండి, భూతద్దంలో చూసే ప్రయత్నం చేయకండి. పరిహారంగా ఈరోజు పక్షులకు ఏదైనా పదార్థాన్ని
పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 92 ఎక్స్ట్రాడినరీగా ఉంది. అస్సలు వృధా చేసుకోకండి. కలిసి వచ్చే రంగు వెండి రంగు, కలిసి వచ్చే నెంబరు 2, కలిసి వచ్చే రోజు సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి మీ లీడర్షిప్ క్వాలిటీస్ బహిర్గతం కావడము, దానివల్ల మీ పై అధికారులు మంచిగా ప్రశంసలు ఇవ్వటము, మీరేంటి అనేది ఒక గుర్తింపుకు రావడము జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మంచి ప్రశంసలతో పాటు వ్యాపారంలో అదనపు లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. సింగిల్గా ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. వాళ్ళు జాగ్రత్తలు వహించాల్సిందే. అయితే కుటుంబంలో ఆనందకరంగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. అయితే సూచన ఏంటంటే కనుక కొత్త ప్రాజెక్ట్స్ మీద మీరు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఏదైనా ఆలయంలో నువ్వుల నూనె దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. కుదరని పక్షంలో మామూలు దీపాన్నైనా పెట్టే ప్రయత్నం చేసుకోండి. అయితే కలిసి వచ్చే అదృష్ట శాతము 90, చాలా చక్కగా ఉండబోతోంది. అయితే లక్కీ కలర్ ఏంటంటే గోల్డ్ కలరు. కలిసి వచ్చే నెంబర్ 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రగతిలో ఉన్నప్పటికీ మీ ప్లానింగ్స్ కానీ మీ పనులు కానీ చాలా సాఫ్ట్గా చక్కగా జరిగిపోతాయి. ఎటువంటి బెంగ అవసరం లేదు. పాత బాకీలు కూడా కొంత రికవరీ అయ్యే అవకాశాలు కూడా ఈ సమయంలో గోచరిస్తున్నాయి. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు మీకు అందుబాటులోకి వస్తాయి. స్నేహితుల వల్ల లాభాలు కనబడుతున్నాయి. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. మీ యొక్క ఆరోగ్యము చక్కగా ఉండబోతోంది. అయితే సూచనలు ఏంటంటే కనుక అతి విశ్లేషణ తగ్గించండి. అంటే టూ మచ్గా ఎలాబరేట్ చేయడము, టూ మచ్గా ఆలోచించడము, ప్రతి ఒక్కళ్ళని విశ్లేషణ చేయడము, పట్టి చూడడము, ఇలాంటి విషయాలు కొంచెం తగ్గించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క అదృష్ట శాతం 77 గాను, కలిసి వచ్చే కలరు నీలము, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రోజు బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావంతో ఈ రోజు మీరు అత్యంత ఆకర్షణీయంగాను శక్తివంతంగాను ఉండబోతారు. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ఫుల్గానే జరిగే అవకాశం కనబడుతోంది. కొత్త పనులు విజయవంతమవుతాయి. ప్రేమలో చాలా చక్కని అండర్స్టాండింగ్ ఉండే అవకాశం కనబడుతోంది. వివాహం వరకు దారితీసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగంలో సీనియర్లు మీకు మెచ్చుకోవడంతో పాటు మీకు ఒక పదవిని ఇవ్వడం కానీ, ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, లేదా మీ ప్యాకేజ్ పెంచడం కానీ, ఇలా ఏదో ఒక అంశంలో వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఫైనాన్స్లో ఒక స్పష్టత అనేది ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అంతే తప్ప ఎలా పడితే అలా కాకుండా అకార్డింగ్ టు ప్లాన్ అన్నట్టుగా వెళ్లే ప్రయత్నం చేయండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర పారాయణ చేసినట్టయితే కనుక చక్కని మంచి ఫలితాలు పొందుతారు. అదృష్ట శాతం 89, కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ సాయంత్రం సమయానికి ప్రశాంతమైన వాతావరణం ఉండబోతోంది. మీరు ఎక్కడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఈ రోజు గోచరించట్లేదు. పనుల్లో లాభదాయకమైన పనులు గోచరిస్తున్నాయి. మీటింగులు కూడా పెట్టుకొని చర్చలు కూడా చేసుకుని దానికి తగ్గ నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఈరోజు చాలా చక్కగా కనబడుతోంది. ఫైనాన్స్లో మెరుగుదల కనిపిస్తుంది. అంటే ఆర్థికంగా మంచి పురోగతి గోచరిస్తోంది. ప్రేమలో కొన్ని అపోహలు ఉంటే కనుక, అది ప్రేమలో కావచ్చు, దాంపత్యంలో కావచ్చు, అపోహలు ఏమైనా ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏ విషయంలోనైనా శాంతి, సహనము, ఓర్పు, చిరునవ్వు ఇవి మాత్రమే పెట్టుకుని ఈరోజు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. అయితే పరిహారంగా ఎర్రని పుష్పాలను, సింధూరాన్ని హనుమంతుడికి సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అదృష్ట శాతము 81 గాను, లక్కీ కలరు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశికి అత్యంత బలాన్ని చేకూరుస్తున్నాడు. పనుల్లో క్లారిటీ ఉంటుంది, చేసే పనుల్లో సక్సెస్ ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొత్త అవకాశాలు, ద్వారాలు తెరుచుకుంటాయి. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. సూచన అయితే ఏంటంటే కనుక ఏ నిర్ణయాన్నైనా తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని ఆలోచించుకుని మీ యొక్క సహధర్మచారిణితో, అయితే భార్య అయితే భర్త అయితే భార్యతోనూ సంప్రదించి ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. సీక్రెట్గా మాత్రం ఏ పని చేయకండి.
తర్వాత మీకు చెప్పదగిన పరిహారము, పసుపుని దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. యథాశక్తి ఇంత చిన్న కొంచెమైనా కావచ్చు, దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 93, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అస్సలు వృధా చేసుకోకండి. అయితే కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని ప్రభావం మూలంగా అలసటగా ఉన్నప్పటికీ పనులు అద్భుతంగా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. డబ్బు వరుసగా వస్తూనే ఉంటుంది. డబ్బు పరంగా ఎటువంటి లోటు లేదు. వ్యాపారంలో పెద్దలు సహకరిస్తారు. లాభాలు కూడా చాలా చక్కగా వస్తాయి. కుటుంబంలో శాంతిగా ఉండబోతోంది. కానీ ఆరోగ్యంలో ఏంటంటే చిన్న అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని విశ్రాంతి తీసుకుంటే పోగొట్టుకోవచ్చు. అయితే సూచన ఏంటంటే కనుక నిద్ర సమయాన్ని అస్సలు తగ్గించుకోకండి. పరిహారంగా కాకులకు ఆహారంగా పెట్టండి. మనం పక్షుల్ని చంపేస్తున్నాము, ఎటువంటి ఆధారాలు లేకుండా నేచర్ని బాగా పాడు చేస్తున్నాము. కాకులు కానీ పక్షులు కానీ ఏవి నిలబడేందుకు వాటి స్థానాన్ని దోచేస్తున్నాం. కాబట్టి ఇంత ప్రకృతి వైపరీత్యాలు, మనుషులు ఇంత బాధపడడం జరుగుతోంది. ఎక్కడైనా మీ అదృష్టానికి కాకి దొరికితే దానికి ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకా ముందు ముందు పక్షులు కాకులు ఇవన్నీ పుస్తకాల్లో చూడాల్సి వస్తుందేమో. అయితే అదృష్ట శాతం 79 గాను, లక్కీ కలర్స్ నలుపు, లక్కీ సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి రాహు ప్రభావంతో మైండ్లో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అయితే క్రియేటివిటీ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. అవి మీరు ఆచరణ రూపంలో పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో సడన్గా గుడ్ న్యూస్ కూడా మీరు వింటారు. డబ్బు విషయంలో కొంత స్థిరంగా ఉంటుంది. తక్కువ ఎక్కువలు రావడం కాకుండా ఒక స్టేబుల్గా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఒక సర్ప్రైజ్ జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉండే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక ప్రయాణాలు ప్లాన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా ఓం రామ్ రాహవే నమః అనే ఈ మంత్రాన్ని ఉదయం పూట సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే కలరు ఆకుపచ్చ, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు శని ప్రభావంతో ఉదయం పూట మీకు చాలా ఒత్తిడిగాను, గాబరాగాను, గందరగోళంగాను ఉంటుంది. మధ్యాహ్నం అవుతున్న సమయానికి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అంటే బయట వెదర్ కాదు, మీ మనసులో ఉండే అశాంతి అలజడి తొలగిపోయి చాలా క్లియర్గా హాయిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మెరుగుదల కనబడుతోంది. ధనం విషయంలో శుభ ఫలితాలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో మంచి వార్త వింటారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. అయితే ఈ సూచనలు మీకు చెప్పేది నీళ్లను ఎక్కువగా తాగే ప్రయత్నం చేయండి. చాలా చిన్న సూచనే కదా, ఖర్చు లేని పని. నీళ్లను ఎక్కువగా తాగే ప్రయత్నం చేయండి. అయితే పరిహారంగా విష్ణు సహస్ర నామ పారాయణ వినండి. ఇది కూడా కష్టం అంటే దానికి మించిన పరిహారాలే లేవు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మీకోసం కాబట్టి వినండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారీత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.